పెబ్బేరు సొంత స్థలం ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టాలి. ప్రభుత్వ భూమి కాకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత స్థలంపై లెటర్ రాయనున్న మాజీ మంత్రి. మధ్యరాత్రి షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన మొబైల్ షాపును పరిశీలించిన నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో ప్రతి శనివారం జరుగుతున్న సంతపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో సొంత స్థలం ప్రభుత్వ భూమి అయితే తక్షణమే ఆ స్థలంలో ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో మధ్యరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన మొబైల్ షాపును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెబ్బేరు సొంత స్థలం 2003లోనే కోర్టు పూజారులకు ఫేవర్గా తీర్పు ఇవ్వడం జరిగిందని, ఎండోమెంట్ వారు కాదని కోర్టుకు వెళ్లడంతో 2023 వరకు సొంత స్థలంపై అనేక పరిణామాలు చోటు చేసుకోవడం జరిగిందని, మరలా కోర్టు జోక్యం చేసుకుని సొంత స్థలం పూజారులదేనని తీర్పు వెలువరించిందని వివరించారు. నాటి నుండి నేటి వరకు జరిగిన పరిణామాలు అన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ ద్వారా పంపించనున్నట్లు చెప్పారు. పెబ్బేరు ఒక రోజులో చేయాల్సిన పని ఎందుకు చేయలేదు? బోర్డు పెట్టండి. ఆడ మీది సర్కారుది అయితే ఇది సర్కారుది అని బోర్డు పెట్టండి. మీ సర్కారు రండ సర్కారా? చాతగాని సర్కారా? అసమర్థ సర్కారా? సర్కారుదే అయితే బోర్డు పెట్టు. మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా. 2003లోనే కోర్టు తీర్పు ఇచ్చిందిరా వెధవా అని చెప్తుంటే కూడా లేదు ఈ సర్కారుదే అని మాట్లాడినటువంటి వెధవలు ఇవాళ ఏం పని చేస్తుంది? మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉండని, ఏ పదవుల్లో ఉండని, దురుద్దేశంతో దుష్ప్రచారం చేసినటువంటి వెధవనా కొడుకులందరినీ అడుగుతున్నా నేను ఇవాళ. అది సర్కారుదే అయితే సర్కారు బోర్డు పెట్టి దాని చుట్టూ కాంపౌండ్ కట్టి పని చేయించండి. చేత కాదు, ఎందుకంటే సర్కారుది కాదు అని కోర్టులు తీర్పు చెప్పినాయి. నేను చెప్పడం కాదు, అది సర్కారుది కానీ ప్రజలది కానీ ఏ వ్యక్తిదైనా కానీ సంతగా ఉండాలని తాపత్రపడినవాడిని నేను. యజమానులను ఒప్పించి రిజిస్టర్ చేయించిన వాడిని నేను. మీరు అడ్డం తగిలి దాన్ని ఈ 16 ఎకరాలు కాదు 30కి 30 మేము పెడతాం దీనికి. ఇక రేపు ఎల్లుండి సాధించుకొని వస్తే గెలిచిన మరుసటి నాడు ఇది అయిపోతుంది. ఇన్ని అబద్ధాలు చెప్పి మందిని మాయ చేసి ఏం మార్చిండ్రు? ఇలా ముఖం లేదు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? అసలు విషయం ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది, వాళ్ళు కోరింది ఏంది? మాది ఎంత తీసుకుంటే అంత. వనపర్తి జిల్లాలోనే మాకు వ్యవసాయ యోగ్యమైన భూమి ఇవ్వండి అని అడిగారు. మీరు ప్రైవేట్ వాళ్ళతో కొనిస్తారా? సర్కారుది ఏమన్నా ఉంటే ఆ మండలంలో నన్ను ఉంటే సర్కారుది ఇస్తారా? ఇవ్వండి అన్నారు. ఆనాడు మా ప్రభుత్వం ఇవ్వడానికే మేము ఫైల్ కదిలిచ్చినాం. ప్రభుత్వం పోయింది. వచ్చినాక మీరు మొత్తానికి మొదటికే వద్దని చెప్పి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది కోర్టు ఆర్డర్ నుంచి. మొత్తం మేము దీనికే పెడతామని చెప్పినారు. మరి మొత్తం దానికే పెట్టేటువంటి వాళ్ళు ఇవాళ దాకా పెట్టలే. ఒకటి. రెండోది, వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే సర్కారు భూమి అయినప్పుడు యజమానులకు ప్రత్యామ్నాయ భూమి మేము ఇంకో తోనిపిస్తామని మీరు లెటర్ ఎట్లా పెడతారు? మీరు ఆ ప్రతిపాదన ఎట్లా పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాట, మీ వాదన మీరు మాట్లాడుతూ వచ్చింది నిజమైతే, సర్కారుదే అయితే భూమి, ఆ యజమానులు అనుకునేటువంటి వాళ్లకు మీరు ప్రత్యామ్నాయంగా భూమి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? ఇచ్చే అవసరం ఎక్కడ వస్తుంది? సర్కారుది కాకుంటేనే కదా ప్రశ్న వచ్చేది. దానికి ఇప్పుడేం చేస్తున్నారు? వనపర్తి జిల్లాలో కాక ప్రత్యామ్నాయంగా వీళ్ళకి భూమి ఎక్కడో షాద్నగర్ దగ్గరనో, శంషాబాద్ దగ్గరనో, హైదరాబాద్ పరిసరాలలోనో, రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ భూమిని, చాలా విలువైనటువంటి భూమిని వాళ్ళకు ప్రత్యామ్నాయ భూమిగా ప్రతిపాదనలు పెట్టి ఇవ్వజూపి దాంట్లో సగానికి సగం ముఖ్యమంత్రి సోదరుడే మాకు పైరవి చేసి పెడుతున్నాడు, ఆయనకి ఇవ్వాలని చెప్పి యజమానులతో మాట్లాడారు. ఇది జరిగిన విషయం. సరే, రేపు యజమానులతో పోయి అడుక్కొని అట్లా జరగలే అని చెప్పి వచ్చి అది వేరే సంగతి. అంటే దీని పేరు మీద ఇంకో చోట భారీగా లబ్ధి పొందడం కోసం అతిపెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అర్థమైంది కదా మీకు? లేకపోతే ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ భూమి అయితే ప్రత్యామ్నాయం మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అంటున్నా నేను. మీరు మాట్లాడింది నిజమైతే ఇంతకాలం ప్రభుత్వ భూమి అయితే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి భూమి? ఇంకా అవసరం లేదు కదా. భూసేకరణ కూడా చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ భూమికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అనేది ప్రభుత్వం వాడుకుంటే అయ్యే పై, ఇంకా దాంట్లో చర్చనే లేదు.
వాళ్ళ ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టేనే ఇది వాళ్ళ భూమి అని అంగీకరించే మీరు అడుగులు వేస్తున్నట్లు. అంటే గతంలో మీరు చేసినటువంటి దుర్మార్గపు దుష్ప్రచారానికి ముక్కు నేలకు రాస్తారా? మనిషి అయి పుట్టుక పుడితే క్షమాపణలు చెప్తారా? ఆయన మాట్లాడిన వాళ్ళందరినీ అడుగుతున్నా. వాళ్ళు ఏ హోదాలన్నా ఉండని, సిగ్గు శరం ఉంటే మనుషులైతే, మీకు లజ్జ ఉంటే, మానాభిమానం ఉంటే, ఒక మాట ఒకరి మీద అభియోగం మోపి మాట్లాడేటప్పుడు దీని పర్యవసానం ఆడుకుంటుందో అని ఆలోచించకుండా మాట్లాడి ఇవాళ మీరు డొంక తిరుగుడు మాటలు మాట్లాడినా, ఇంకేదో సమాధానం చెప్పే మాటలు మాట్లాడినా అది అతకదు. నిజం నిజమే. ఒక ఏడాది కానీ 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ దాచిపెట్టడానికి వీల్లేదు ఎప్పుడు కూడా. నేను తపన పడి సహృదయంతోన ఈ ప్రాంతానికి మేలు జరగాలనేటువంటి ఒక పట్టుదలతో నేను చేస్తే కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక అత్యంత దుర్మార్గమైన నీచమైనటువంటి పద్ధతుల్లో దుష్ప్రచారాన్ని ఒక అంశంగా ఎంచుకొని ఇలా బోర్లో పడ్డారు మీరు. అంటే దీని బదులు దీని పేరు చూపి భూసేకరణ ఇక్కడ చేయాలంటే నాలా ప్రకారంగా స్క్వేర్ యార్డ్ పరంగా చాలా విలువ అవుతుంది కాబట్టి, అది డబ్బులు ఎక్కువైతాయి కాబట్టి దానికంటే తక్కువగా ఏదైనా భూమి ప్రభుత్వ భూమి ఇవ్వాలి అనే ప్రతిపాదన పెట్టి ఆ ప్రభుత్వ భూమి ఇచ్చేటువంటి పేరు మీద యజమానులకు సగం ఇస్తే చాలు, మిగతా సగం వేరక తినవచ్చు అనేటువంటి దాంతోన చాలా పగడ్బందీగా ఫైల్ కదిలిచ్చినారు. నేను ముందే హెచ్చరించి చెప్తున్నా ప్రజలకి, ఇది అది సర్కారుదే అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పందించి ఇది సర్కారుదే అని ప్రకటన చేసి ఆడ బోర్డు పెట్టేయండి చేతనైతే. కాదు అంటే ప్రజలకు క్షమాపణ చెప్పి మాకు క్షమాపణ చెప్పి ఏం చేస్తారో ప్రజల ముందు ప్రకటించండి. ఇంతకాలం వాళ్ళు మాట్లాడుతూ వచ్చిందే అది కదా, అది సర్కార్ది అనే కదా మాట్లాడుతూ వచ్చింది. మరి సర్కార్ది అయితేనంటే సర్కారే ఆధీనంలోకి తీసుకుంటే అయిపోయాయి. ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాదు సర్కార్ది ఇది యజమానులదే అని ఒకసారి అంగీకరించినాక దాని ప్రాతిపదిక ఏంది? 2003 నుంచి ఇచ్చినటువంటి కోర్టు తీర్పులే. మరి ఈ మాట మేము మొదటి నుంచి చెప్తుంటేనంటే మాకు దురుద్దేశాలు ఆపాదించి మేమేదో దాన్ని కబ్జా చేసినాం అనేటువంటి నీచమైనటువంటి కడుపుకు అన్నం తినేటువంటి ఏ విధవాట మాట్లాడు. ఇంత ఓపెన్గా ఇంత డీటెయిల్గా ఉండేటువంటి మ్యాటర్లో అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినటువంటి వాళ్ళు నోటితో మాట్లాడినటువంటి వాళ్ళు కాదు, మలంతో మాట్లాడినటువంటి వెధవలు. గతంలోనే దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు మొత్తం కూడా మన ప్రిపేర్ పార్టీ తరఫున ఒక కరపత్రం రూపంలో విడుదల చేసి దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది, 1.5 ఏళ్ల అవుతుంది. ఆగస్టు 2024 అనుకుంటా ఆ కరపత్రాలు కూడా ఉన్నాయి. విడుదల చేసి దాంట్లో ఉన్న వాస్తవాలన్నీ కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఒక సీజన్కు ప్రజల్ని మోసం చేయొచ్చు. మొన్న ఎలక్షన్లలో కూడా ఒక సౌకారి ఊళ్ళో తెలిసి తెలియక కరపత్రం వేసి పంచిండు ఆయన. గతంలో నేను సాయం చేసినటువంటి ఆయన్నే. నేను ముఖ్యమంత్రికి కూడా ఓపెన్ లెటర్ రాయబోతున్నా రేపు. వాళ్ళ పాత్ర ఉంది అని నేను అనను, ముఖ్యమంత్రి అన్నదో ఉంది అనే మాట నేను అంటలేను, కానీ వాడుతున్నారు. ఇప్పుడు నాకున్న సమాచారం మేరకి వాళ్ళతో మాట్లాడుకున్నాం, వాళ్ళ బ్రదర్తో మాట్లాడుకున్నాం, పేరు కూడా చెప్తున్నారు తిరుపతి రెడ్డి అని. అది ఏ మేరకు నిజమో వాళ్ళే చెప్పాలి. రేపు ముఖ్యమంత్రికే లెటర్ అడ్రస్ చేస్తాను. టోటల్ జరిగినటువంటి 35 ఏళ్ళుగా జరిగినటువంటి మొత్తం ఇందులో ఉన్న వ్యవహారం అంతా కూడా పెట్టి ప్రజా ప్రయోజనాల రీత్యా మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇది సర్కారుకు సంబంధం లేదని కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. 2003 నుంచి 2023 వరకు 20 ఏళ్ల కాలంలో పలు కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులన్నీ కూడా ఇది ప్రైవేట్ వ్యక్తులది అనేది నిర్ధారణ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నేను ఆ యజమానుల తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడతాను, నాకు అవసరం కూడా లేదు. కానీ నా మీద నిందలేసి మాట్లాడినందుకు మాత్రమే నేను విషయాలు ఆనాడైనా ఈనాడైనా ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది. నేను కేవలం యజమానులను ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం శాశ్వతమైన ఒక వనరు ఉండాలి, మీ పేరు ఉంటుంది, సగం వదిలిపెడితే మిగతా సగం మీకు ఉంటుంది కదా, మీకు ఆ సగానికి సర్కారు భూమి వ్యవసాయ భూమి ఎక్కడని ఇప్పిస్తామని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్లకు
అన్యాయం జరగొద్దు. ఒకవేళ వాళ్ళది సంతకు శాశ్వతంగా వాడే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు వ్యవసాయ భూమి ఎక్కడైనా ప్రత్యామ్నాయం ఇవ్వాల్సిందే. కానీ వనపర్తి జిల్లా ఇడిచిపెట్టి నువ్వు తీసుకొని పోయి షాద్నగర్ దగ్గరనో ఇంకోటినో ఇస్తుంటే దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నట్లే కదా అర్థం. అంతే కదా, ఎవరి లబ్ధి కోసం అది. నిజంగా ఈ యజమానుల మీద అంత ప్రేమ ఉంటే మరి 30 ఏళ్ళ నుంచి వాళ్ళు కొట్లాడుతుంటే మరి 2003లో 2007లోనే తీర్పులు వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం పని చేసినట్లు చిన్నారెడ్డి గారు? చదువు రాదా ఆయనకు? చదవచ్చు కదా. ఈ విషయంలో ఆయన కూడా ఏం తక్కువ తినలే. నా మీద చేసిన దుష్ప్రచారంలో 90% ఆ పుణ్యాత్ముడిదే ఉంది. మెల్లగా ముద్దుగా నాజుగ్గా లోపటి ఇంట్లోనే దుష్ప్రచారాలు చేయడంలో ఘనుడు ఆయన. సొంతం తనకు తానే సొంత డబ్బా సొంత సర్టిఫికెట్లు ఇచ్చుకోవడంలో కూడా చాలా పెద్ద ఘనుడు ఆయన. కాలగమనంలో ప్రతి మలుపులో యథార్థం అనేది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. యథార్థం వచ్చినాడు మన మొహం నల్లగ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అనేటువంటి స్పృహ ఇంగితం కలిగి ఉండి మాట్లాడాలి రాజకీయాల్లో ఉండేటువంటి వాడు ఎవడైనా. ఈగోడెవడు అన్నాడిగాడు కేవలం ఏం దోస్తే అది ఎదుటోళ్ళ మీద మాట్లాడాలనేటువంటి దుగ్ధ కసి తప్ప ఇంకేం లేదు. తేలుమంత్రం రానోడు పాముడులు ఏమో పెట్టిండట వెనకడికి. సంతోషిస్తా నేను, చేసుకారండి. కుర్చేసాడ కట్టిస్తే ఎందుకు కట్టేయలే మరి? మేము కూడా వేచి ఉన్నాం 2.5 ఏళ్ళు. చూద్దాం, నెలనోళ్ళు 6 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు, చూద్దాంలే అని. అబద్ధాలు దుష్ప్రచారం ఎల్లకాలం నడవవు. నిజం అర్థమైనాడు దాని యొక్క పర్యవసానాలు ఎట్లుంటాయో రేపు తెలుస్తుంది. థ్యాంక్ యూ.